మీదకి వచ్చారా? నో 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 నో, నేను ఒప్పుకోను. నువ్వెవరు ఒప్పుకోవడానికి? వాళ్ళంతా ఎంత దయామయులుగా కరుణామయులుగా మారిపోయారో తెలుసా? అడగకుండానే వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ, వీరు వడ్డీ కూడా కట్టి వెళుతున్నారే. అయ్యో అయ్యో, మీకు విషయం అర్థం కావటం లేదు. నా మాట విని నా అప్పు వసూలవుతుందని కుళ్ళ నీకు. మీరు వచ్చి ఇచ్చి వెళ్ళండి. సరే పార్వతి 2 లక్షలు. వడ్డీతో 4 లక్షలు. కాదమ్మా, అన్ని వడ్డీలు కలిపి 3 లక్షలు అవుతుంది. ఊరుకో వదినా, నేను 1 లక్ష ఇవ్వకూడదా? నువ్వు తీసుకోకూడదా? నా పేరు చెప్పి నువ్వు పూలు కొనుక్కో. 1,00,000 రూపాయలతో పువ్వులు కనుక్కోవాలా? అయ్యో అత్తయ్య గారు, మీకు విషయం అర్థం కావటం లేదు. నార్మాయ్, వాళ్ళ ప్లాన్లు వాళ్ళ నాన్న ప్లాన్లు అన్ని నాకు తెలిసే. నెక్స్ట్ సుశీల, అసలు 50,000, వడ్డీ 10,000, మొత్తం కలిపి 1 లక్ష తీసుకో. అమ్మా ధనలక్ష్మి, ఇవే ఇదిగా ఇదిగా ఇది నీకే పేపర్. చూసుకోవా? అదే అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? అప్పు వసూలు చేస్తున్నాను రా. ఆపమ్మా, గవర్నమెంట్ పాత నోట్లు బ్యాన్ చేసింది. అయ్యేందుకు తీసుకుంటున్నావు? పాత నోట్లా? ఇందాక నుంచి మేము అదే చెప్దామని ట్రై చేస్తుంటే మీరు చెప్పనిచ్చారా? అంటే పాత నోట్లు చెల్లవని నాకు అంటగట్టడానికి వచ్చారా? లేకపోతే నీ పిసినారి ఫేస్ మీద ప్రేమతో వడ్డీలు, చక్రవడ్డీలు, బార్షాప్ వడ్డీలు కడతారనుకుంటున్నారా? అమ్మా, ఆ నోట్లు తీసుకుని బ్యాంకులో వేయలేమ్మా. ఎందుకు వెళ్ళేంరా? ఎందుకు వేయలేమంటే అదంతా బ్లాక్ మనీ కాబట్టి, బ్యాంకులో వేస్తే లెక్కలు అడుగుతారు కాబట్టి. అన్నిటికీ మించి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది కాబట్టి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న పాత నోట్లు వదిలించుకోవడానికి అప్పులు తీరుస్తున్నారన్నమాట. ఇంకా చూస్తారేంటండి? ఏమ్మా? లెక్కలు గిక్కలు తర్వాత. మీకు నచ్చినంత తీసుకోండి, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. అంటే నీ దగ్గర పాత నోట్లు తీసుకొని ఆ తర్వాత కొత్త నోట్లు ఇవ్వాలా? నీ ఆటలు నా దగ్గర సాగవే. నేను స్పృహ తప్పుతున్నా, నేను స్పృహ తప్పుతున్నా, నేను స్పృహ తప్పుతున్నా. తప్పా? అమ్మా, ఏమైందమ్మా? ఇదిగో మా అత్తయ్య గారు స్పృహ పడిపోయారు. అప్పేవనుంటే రేపు మాట్లాడుకుందాం. మీరంతా వెళ్ళండి 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 అమ్మా, వెళ్ళండి. వెళ్ళండి. అబ్బో, వచ్చేసారు పొద్దున్నే. ఎగేసుకొచ్చారు. వెళ్ళిపోయారా? అత్తయ్య గారు వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు లేవండి. చూసానులేవే. చూసారులే. అమ్మో, పాత నోట్లు చెల్లవన్న సంగతి మర్చిపోయి చాలా సంతోషపడ్డాను. ఇంకాసేపు ఆగుంటే దాచుకోలేనంత డబ్బు వచ్చేది. అమ్మో, మొత్తానికి తప్పించుకున్నాను. ఈ రోజుకి తప్పించుకున్నారు, మరి రేపు వస్తారుగా. రేపు నేనెందుకు దొరుకుతానే? రాత్రికి రాత్రే మన ఊరికి వెళ్ళిపోతానుగా. ఆ విషయం వాళ్ళకి తెలియక నేను ఇక్కడే ఉన్నానేమో అనుకుని వస్తాను. మిమ్మల్ని అడిగారనుకో, ఎటు వెళ్ళిందో మాకు తెలీదు అని చెప్పండి. దాంతో వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళిపోతారు. సూపర్ ఐడియా అమ్మా. కానీ ఊరు వెళ్ళాలంటే 1000 నోట్లు చల్లవు కదమ్మా. అదెంత పనిరా, ఇప్పుడే మార్చుకుని చిల్లర తీసుకొస్తా. అంటే ఇప్పుడు ఈ నోట్లు బ్యాంకులో తప్ప బయట ఎవరు తీసుకోవట్లేదు కదమ్మా. 500కి చిల్లర కూడా దొరకదు. చిల్లర తేవడం మీ వల్ల కాదత్తయ్య గారు. ఏంటే ఈ అనసూయని తక్కువ అంచనా వేస్తున్నారా? మీరందరూ చూసుకోండి, చేంజ్ తెస్తా. ఈ అనసూయ టాలెంట్ ఏంటో మీ అందరికి చూపిస్తా. పట్టుకోండి. వస్తా. అలాగే. చిల్లర తీసుకొస్తదంట, మనము చూద్దాం. పదండి. ఇటు రండి. ఏంటి, హీరో గారి బట్టలు కాలిపోయాయా? అవును సార్. ఏంటి సార్ ఇది? పిండి ఆరేస్తే ఎండిపోయాయి అనంత తేలిగ్గా చెప్పారు. ఆ బట్టలు ఫారెన్ నుంచి తెప్పించాం సార్. అలా ఎలా కాలిపోతాయి సార్? అవి ఫారెన్ బట్టలని మనకు తెలుసు, గా నిప్పుకేం తెలుసు అంకుల్? నువ్వు నోరు ముయ్యవే. చూడండి సార్, అనుకోని ప్రమాదంలో కాలిపోయాయి. సమయానికి డబ్బులు కూడా లేవు. అందుకని ఆ బట్టలు నన్ను కొనియమంటారా? కొన్నికి పైసలు ఇచ్చినా చాలు.
చాలే. ఈ విషయం ప్రొడ్యూసర్ గారికి తెలిసిందంటే నా ప్రాణం తీస్తారు. ఆల్రెడీ పసిదాని ప్రాణం తీస్తున్నారు కదా. గా షూటింగ్ కాకముందే నా ప్రాణం అనే సినిమా కూడా తీస్తుండ్రా. హీరో ఎవరు అంకుల్? నా శార్థం. పేరు కొత్తగా ఉంది అంకుల్. నువ్వు నోరు వేయవే. సారీ సార్, నా వల్లే తప్పు జరిగింది కాబట్టి మీ డబ్బులు మీకు ఆనా పైసలతో సహా ఇచ్చేస్తాను. అయితే వెంటనే ఇవ్వండి. ఆన్లైన్లో బుక్ చేసి వెంటనే తెప్పిస్తాను. ఇప్పటికిప్పుడు 2 లక్షలంటే నా దగ్గర లేవు సార్. మరి ఎలా సార్? 2 రోజుల్లో షూటింగ్ ఉంది. ప్రొడ్యూసర్ గారు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ప్లీజ్ సార్, నాకు 2 రోజులు గడువు ఇవ్వండి. తల తాకట్టు పెట్టేనా, ఊర్లో ఉన్న ఆస్తులు అమ్మైనా సరే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా. అప్పటిదాకా ప్రొడ్యూసర్ ఆగాలి కదా సార్. ఎలాగో అలాగో మేనేజ్ చేయండి సార్, ప్లీజ్ సార్. కర్మ, సైజ్ చేయమని బట్టలు ఇస్తే కాల్చి బూడిచ్చేశారు. మిమ్మల్ని రికమెండేషన్ చేసిన పాపానికి అనుభవించక తప్పదు కదా. చూడండి, నా తిప్పలేవో నేను బడి రేపు ఒక్కరోజు ఆపుతాను. రేపట్లోగా అరేంజ్ చేసేసేయండి. రేపంటే కష్టం సార్. అంతకు మించి ఆపడం నా కష్టం, ఆ తర్వాత మీ ఇష్టం. ఇంతకు మించి నేనేం చేయలేను. అది కాదు వస్తా. సార్. సార్ సార్ ఇప్పటికిప్పుడు 2 లక్షలు అప్పిచ్చేవాడు ఎవరున్నారు? సర్లే, ఊరు వెళ్ళి పాత ఫ్రెండ్స్ని అప్పు అడిగి వస్తా. డబ్బులున్నాయా మామా? ఉన్నాయే. నిన్నొక చిన్న సినిమా హీరో అడ్వాన్స్ ఇచ్చాడు. అయ్యో, అవున్న పనికిరావు కదా మామా. ఏ ఎందుకు పనికిరావే? ఇప్పుడు గవర్నమెంట్ పాత నోట్లు రద్దు చేసింది కదా. అబ్బా, పోతే బ్యాంకుకు పోవాలి, లేకుంటే షాప్లలో తీసుకోవాలి. అవును కదూ, నిజమే కదా. ఆ విషయమే మర్చిపోయానే. ఇప్పుడు ఈ నోట్లు తీసుకొని బ్యాంకు వెళ్తే సాయంత్రం పడుతుంది. అప్పుడు నోట్లు మారడం ఏమో గాని నా జీవితం మారిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, నువ్వేం ఫికర్ చేయకు మామా. గా నోట్లు ఇక్కడి, నేను పోయి చిల్లర తీసుకొస్తా. నువ్వా? ఎక్కడ తీసుకొస్తావే? నా ప్రయత్నం నేను చేస్తా మామయ్యి. అరే వాసు, నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలరా. ఆ ప్లాట్ అమ్మేసి ఎంతో అంతా ఫస్ట్ నాకు 2 లక్షలు కావాలి. వాసు, ఇది అర్జెంట్ రా, ప్లీజ్. అయ్యయ్యో, ఇప్పుడు ఈ పాత నోట్లు ఎవరికి అంటగట్టాలో ఏమో. ఎవరో ఒక బకరగాడు దొరుకుతాళ్లే. బకరగాడు భలే దొరికాడు. కాసిన్ని కూరగాయలు కొంటే చచ్చినట్టు చిల్లర వాడే ఇస్తాడు. ఏరా మల్లేశం, బాగున్నావా? వ్యాపారం బాగా జరుగుతుందా? ఏదోలేమ్మా, మీ దగ్గర చిల్లరుందా? ఉంటే మాత్రం ఇస్తానా ఏంటి? నేను ఇవ్వను. అవును, ఈ టమాటా ఎంత? కేజీ 40 అమ్మా. నేనేమైనా కర్రీ పాయింట్ పెట్టానా, క్యాటరింగ్ చేస్తున్నానా కేజీ తీసుకోవడానికి? ఈ ఒక్క టమాటా ఎంత? ఒక్క టమాటానా? దాందేమొస్తుందమ్మా? 1000 రూపాయలకి చిల్లర వస్తుందిరా. ఒక్క టమాటా తీసుకుంటే 1000కి చిల్లరిచ్చే ఎదవేవడమ్మా? నువ్వేరా? నేనా? అక్కకి లేక కొత్త నోట్ ఎత్తుకుతుంటే చెల్లెలు వచ్చి చిల్లర అడిగిందంట. సెటైర్ల తర్వాత 1000కి చిల్లర ఉందా లేదా? లేదమ్మా. నాలాంటి డైలీ కస్టమర్కే లేదంటావా? డైలీ కస్టమరా మీరా? ఇంతకు ముందు ఎప్పుడొచ్చారు? జనవరిలో వచ్చాను. ఆహా, ఇది డిసెంబర్ అమ్మా. అంటే సంవత్సరం మొదట్లో వచ్చారు, ఇప్పుడు చివరిలో వచ్చారు. మీరు డైలీ కస్టమర్ ఏందమ్మా? అందరూ కూరగాయలు కొనుక్కొని తింటారా, నేను చూసుకుంటూ తింటాను. అందుకే అప్పుడు కొన్న కూరగాయలు ఇంకా అయిపోలేదు. ఇదిగో ఫైనల్ గా అడుగుతున్నా, చిల్లర ఇస్తావా ఇవ్వవా? లేదమ్మా. ఛీ, నీలాంటి పీనాసుడు బండి దగ్గరికి రావడం నాది బుద్ధి తక్కువ. వెళ్తాను, ఎక్కడ చూసుకుంటా. నేను పీనాసున్నా? అబ్బో, ఎట్లా మార్చాలబ్బా?
దొరికిండు బకరగాడు. అన్నా ఆ? చల్ల నైస్ కావాలుందా? హా? చల్లగా ఉంటేనే ఐస్ అంటారు తల్లి, మళ్ళీ చల్లని ఐస్ ఏంది? కూల్ కాఫీ ఉంటది కదా, అవును. అట్లనే వేడైస్ ఉంటదేమో అని అడిగినలే. ఆ? ఒక ఐస్ ఎంత? 20. 20నా? రూపాయి ఐస్ ఉందా? రూపాయికి ఐస్ ఉండదమ్మా, మరి? ఐస్ పుల్ ఉంటది. ఆ, అది నువ్వే చీక్కో. ఆ? నాకైతే ఒక ఐస్ ఇవ్వు. ఆ, సరే ఇస్తా ఉండు. ఇదిగో. ఏచి గీ ఐస్ నాకొద్దు, ఆ? ఏ వేడిగుంది. ఆ? ఐసు వేడిగుందా? గీ పైసలు నువ్వు తీసుకొని చల్లనైసి. ఆ? ఏంటిది? 1000 నోటు. అమ్మా తల్లి, కావాలంటే ఇంకో 10 ఐసులు తిను, అంతేగాని 1000కి మాత్రం చిల్లర అడగకు. అరే గదేదన్నా, నిన్నేదో గీ షాప్ అడిగినట్టు భయపడుతున్నావు. నువ్వు షాప్ మొత్తం అడిగినా భయపడను గాని పాత నోటికి చిల్లర అడిగితే మాత్రం భయపడతా. ఐస్ కి 20 కాకపోతే 40 తీసుకో అన్నా. ఆ? నువ్వు వద్దు, నీ 40 వద్దు, ముందు వెళ్ళమ్మా. అరే గది కాదన్నా. ఏ వెళ్ళమ్మా, వెళ్ళు. ఆ. గిదేంది 1000 నోట్లను బాంబులు లెక్క చూస్తుండ్రు? వీటిని మార్చనికి ఎన్ని తిప్పలు పడనో ఏమో. అయ్యో అమ్మా. పో అబ్బా పోన్లే, ఆ కిరాణా షాపోడు 2000కి చిల్లర ఇచ్చాడు. ఈ 3 నోట్లు కూడా మార్చేస్తే 5000కి చిల్లర వచ్చేస్తుంది. అబ్బా. అమ్మా ధర్మం సైడ్ ఆ. బాబాయ్, అయ్యా ధర్మం సైడ్ బాబాయ్, బాబా ధర్మం సైడ్ బాబా, రూపాయి ధర్మం ముష్టి వాళ్ళ దగ్గర కావలసినంత చిల్లర ఉంటుంది, ఒక్కసారి ట్రై చేద్దాం. అమ్మా ధర్మం చేయండి అమ్మా, అమ్మా ధర్మం అయ్యే వస్తున్నాను అయ్యా. అరే ముష్టి, అమ్మా ధర్మం చేయి తల్లే. నేను ఎప్పుడు ధర్మమే చేస్తాన్రా, అధర్మం చెయ్యను. నేను చేయమంది కోట్ల ధర్మం కాదు తల్లే, నోట్ల ధర్మం. అలాగే చేస్తాను గాని 1000కి చేంజ్ ఇస్తావా? చేంజా? నిన్ను తగలయ్యా, నేనేమన్నా ఆటం బాంబు అడిగానురా? చేంజే కదా అడిగాను, ఆ మాత్రం దానికి అలా అరుచవేంటి? పాత రోడ్లు చూస్తుంటే పాకిస్తాన్ బార్డర్ లో పిరంగం చూసినట్టు ఉంది తల్లే. ప్రస్తుతానికి నా దగ్గర చేంజ్ లేదు తల్లే. చూడు, 1000కి చిల్లరిస్తే మంచి కమిషన్ ఇస్తాన్రా. కమిషనా ఎంత తల్లే? 1000కి చేంజ్ ఇస్తే ₹1 ఇస్తాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే నీకనే ₹10 ఇస్తా తల్లే. ఏయ్, ఏంట్రా నా దగ్గర వెటకారమా? మరి లేకపోతే ఎయ్యికి చేంజ్ ఇస్తే ₹1 ఇస్తా. మీ 1000 నోట్ని నా రూపాయిని రోడ్డు మీద ఎత్తే మీ 1000 నోట్ని పక్కనెట్టేసి నా రూపాయిని నెత్తి మీద పెట్టుకుంటారు తల్లే. సరేలే, 1000కి 100 కమిషన్ ఇస్తాన్రా. సరే మీరు 100 ఇవ్వండి, నేను ₹1000 కల్పిస్తాను. ఏది 900 ఇవ్వరా? ముందు 100 ఇవ్వు తల్లే. ఇస్తాను ఇదిగా 100. ఇదిగో ఎయ్యా. ఏంట్రా 1000 ఇచ్చావు? 900 ఎయ్యిలో మీ 100 చేస్తే ఎంత మిగులుద్ది? 900. అందుకే ఎయ్యి ఇచ్చా. చంపుతా. నవ్వుతానే వరచు కదా, ₹10. ఈడికేయాలి ఇప్పుడు మస్క. అన్నా, కూల్ డ్రింక్ ఉందా? చేంజ్ ఉందా? మస్తుందన్నా. సరే వండిస్తా.
ఇదేంది వెయ్యిస్తున్నావు? నా కాడ ఇవే ఉన్నాయి. చేంజ్ ఉందంటే ఉందన్నావు. అరే నువ్వు చేంజ్ ఉందన్నది పైసలకా? అవును. నేను ఇక్కడ ఫేస్ లో చేంజ్ ఏమో అనుకున్నా. చాలే చిల్లరిచ్చి కదులు ఎక్కడి నుంచే. నేనిచ్చుడు కాదు, నువ్వే ఈ వెయ్యికి చిల్లరిస్తేనే కదులుతా. ఇదేం ఫిట్టింగ్ అమ్మా? ఆ? మరి రూపాయి పెట్టి నీళ్ళ ప్యాకెటే కొనుక్కోను, గసంటిది 20 రూపాయలు పెట్టి కూల్ డ్రింక్ ఎందుకు తాగుతా? చేంజ్ కోసం మర్యాదగా చిల్లరిస్తావా? చిన్న పిల్లని మోసం చేసినామని కేసు పెట్టమంటావా? నా మీద కేసు పెడతావా? కళ్ళు తిరిగి పడిపోతా. నేను తాగిన కూల్ డ్రింకులా పురుగుల మందు కలిపినవన్నీ పబ్లిసిటీ ఇస్తా. నీకు దండం పెడతా తల్లి, అంత పని మాత్రం చేయబాక. ఇటు ఇవ్వు. ఇగో పైసలు. థ్యాంక్ యూ. పెట్టిన పిట్టింగ్ మళ్ళీ థ్యాంక్స్ ఒకటి. అన్నా నీకు బంపర్ ఆఫర్ ఇయ్యానా? ఏటమ్మది? ఇట్లా వేస్తే నీకు మస్తు చిల్లర వస్తది, నాకు చిల్లర వస్తది. ఇదేదో బానే ఉందమ్మా కానీ. ఇప్పుడు చూసుకో. రండి బాబు రండి, అందరూ రండి, బంపర్ ఆఫరు రండి. ఈ శెట్టి గారి షాప్ లో చిన్న కూల్ డ్రింక్ తాగితే పెద్ద కూల్ డ్రింక్ ఫ్రీ. రండి బాబు రండి, రండి బాబు రండి. ఏంటమ్మా చిన్న సీసా తాగితే పెద్ద సీసా ఫ్రీగా ఇస్తారా? అవు అంటే తాగుండ్రి. ఒకటి ఇవ్వండి. ఆహా తాగుతుండ్రు, తాగుండ్రి తాగుండ్రి. పెద్ద బాటిల్ ఇవ్వమ్మా. మీ కాకుండా ఎవరికి ఇస్తావా ఆంటీ? అన్నాయి తీసుకోండి ఆంటీ తీసుకోండి. ఇదేంటమ్మా ఖాళీ బాటిల్ ఇచ్చావేంటి? 2 లీటర్ల బాటిల్ అని చెప్పిన గానీ అల్ల కూల్ డ్రింక్ ఉంటదని చెప్పినా. మోసం మోసం. మోసం లేదు, నీ మొగుడు మీసం లేదు. చాలు నడురి. అన్నా చూసినవా ఎట్లొచ్చిండ్రు? ఇప్పుడు చూడు ఇంకా జనాలు వస్తారు. రండి బాబు రండి, బంపర్ ఆఫర్. చిన్న సీసా తాగితే పెద్ద సీసా ఫ్రీ. ఇవ్వు ఇవ్వు. అమ్మయ్యా, మొత్తానికి సిల్లర్ సంపాదించిన. మా ఊరికి పోతాడులే. మొత్తానికి 4000 చేంజ్ సంపాదించాను. ఇంకొక 1000 రూపాయలకు సంపాదిస్తే సరిపోతుంది. అబ్బా సమయానికి భలే దొరికింది. దీన్ని మాయ చేసి చిల్లర మొత్తం కొట్టేస్తాను. హాయ్ శ్వేత, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. ఏంటి డబ్బులు లెక్క పెడుతున్నావా? లేదు, పాత నోట్లతో పాడగడుతున్నా. అయ్యో ఇదిగో ఇదిగో ఇదిగో, నీ దగ్గర 1000కి చిల్లరుందా? 4000కుంది. అయితే 4000 నోట్లు ఇస్తాను, ఇస్తావా? 4000 నోటు ఉంటే ఇస్తా. 4000 నోటా? అది తయారు చేసిన తర్వాత నీకు ఇస్తానులే. అయితే చేంజ్ కూడా అప్పుడే ఇస్తలే. సరే. ఇదిగో శ్వేత, నువ్వు గనక నాకు 1000 రూపాయలకు చేంజ్ ఇస్తే నీకు 100 రూపాయలు కమిషన్ ఇస్తానే. నేను 200 కమిషన్ ఇస్తా, ఇస్తావా? వద్దులే. 4000 మార్చనికి నా తిప్పలు పడ్డా. నీకెట్లా ఇస్తానే? అయితే పందెం కడతావా? దొరికావే. పందెం అనగానే ప్రాణం లేచొస్తుందని నాకు తెలిసే. చాలా చిన్న పందెమే శ్వేత. అందులో నువ్వు గెలిచావనుకో, నా దగ్గర ఉన్న చేంజ్ అంతా నీకు ఇచ్చేస్తాను. నేను గెలిచాననుకో, ఒక 1000కి చేంజ్ ఇస్తే చాలు. ఆలోచించుకో.
పందెం పేరు చెప్పి ముసలి తిన్న కాళ్ళు కొట్టేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? పందెమా మావా, పందెమా మావా? పందెమే. హా, పెట్ట బుట్టలో పడింది. ఓ చూపు చూస్తే సూపు చేసుకోవచ్చు. ఏందక్క పందెం? ఉండవే చెప్తాను. అదిగో ఆ బండి దగ్గరికి వెళ్దాం. ఆ? రా. చెప్పవే ముసలి. పట్ట పగలు చుక్కలు లెక్క పెట్టాలి. ఛల్, పైన సూర్యుడుంటే సుక్కలు ఎట్లా లెక్క పెడతారు? లెక్క పెట్టలేవా? నేను కాదు, దిమాకున్న ఎవ్వరూ లెక్క పెట్టలేరు. అలాగా? కానీ నేను లెక్క పెడతాను. ఏదే లెక్క పెట్టవే, లెక్క పెట్టు. ఒక్క నిమిషం ఆగు. ఒరే అబ్బాయి, ఓ గ్లాస్ పాలు ఇవ్వు. అలాగేనండి. పాలు అడుగుతున్నావేదా ముసలి? చెప్తా నాకు. అమ్మా, ఏం చేస్తుంది ముసలిది? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, 9, 10, 11, 12. నేనే గెలిచాను. పాల సుక్కలు లెక్క పెట్టి నేను గెలిచిన అంటే ఏయ్, నేను చుక్కలు మాత్రం లెక్క పెట్టాలి అన్నాను గాని ఆకాశంలో చుక్కలు అన్నానా? మోసం తొండి. నేను ఒప్పుకోను. సరే, అయితే ఈసారి పందెం నువ్వు చెప్పు. గట్లనా? సరే, కాసుకోవే ముసలి.